ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరంలో 12 లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి, ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము. ఇది గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలుసు, హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి. కానీ ఇక్కడ మనకి రాశి ఫలాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత, వ్యయము ఖర్చు ఎంత అవుతుంది, అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి, మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అవమానము, మనం ఎక్కడైనా సరే కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము, ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు. మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలని ఉంటుందా, దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా, అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు, వివాహం కావచ్చు, అదేవిధంగా జాబ్ కావచ్చు, అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన, గోసేవ ఏం చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీకు ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం ఎలా ఉంది, పంచాంగంలో ఏమి ఇచ్చారని చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అంటే 8, 2 అంటే మంచిదే. ఎందుకంటే ఒక 8 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు అంటే 6 లక్షలు మిగులుతాయని అర్థం. మరి కర్కాటకం వారికి నిజంగానే ఇది ఉందా, గోచారం లేదని గ్రహాలు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, మీకు మే ఎండింగ్ తర్వాత నుంచి కేతు 2లోకి వస్తున్నాడు. కేతు 2లోకి వచ్చినప్పుడు సహజంగానే మీకు ధనస్థానం, రవి యొక్క స్థానం అంటే మెడికల్ రిలేటెడ్ స్థానానికి సంబంధించినటువంటిది, గవర్నమెంట్ రిలేటెడ్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఎనీథింగ్, ఆరోగ్యానికి సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా ధనం ప్రొడ్యూస్ అయ్యేటువంటిది రవి మీకు. మరి దాని మీద కేతు వస్తున్నాడు, మరి ఆదాయాలు ఏమైనా ఆపుతాడంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆదాయం పెరుగుతుంది, ఇప్పుడు 2వ స్థానంలో గ్రహం ఉంటే దాని మూలంగా ఆదాయం రావాలి, లేకపోతే దాని మూలంగా ఆగాలి. ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అంటే దాన్ని మీరు ఆ ఏదైతే గ్రహం ఉందో ఆ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. మరి ఏం చేయాలి, సూర్య భగవానుడిని చూస్తూ గణపతిని కనుక తలుచుకున్నట్టయితే కర్కాటకం వారు 100% మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ కర్కాటకం వారికి అష్టమ శని కూడా పోతుంది లక్కీగా ఈ సంవత్సరంతో. భాగ్యంలోకి వెళ్తున్నాడు శని, కాకపోతే అష్టమ రాహు ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈ అష్టమ రాహు ఉన్నప్పుడు కర్కాటకం నుంచి 12లో విశ్వవసు నామ సంవత్సరంలో 12లో కుజుడు సంచరించడం, ఒక 2-3 నెలల పాటు మొదట్లో కుజుడు రాశిలో కూడా సంచరిస్తున్నందుకు కాస్త మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. రైట్, కర్కాటకం వారు. అలాగే మే ఎండింగ్కి ముందు వరకు కూడా 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా గాసిప్స్, ఎవరైనా చెప్పినటువంటి విషయాల్ని తొందరపడి అది నమ్మి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం, కొంతమంది చూడండి ఎవరో ఏదో చెప్తే అది నిజమనుకోని గబుక్కని ఏదో యాక్షన్ తీసుకుంటారు. ఇటువంటి తప్పిదాలు మాత్రం చేయకండి. ఎందుకంటే కర్మకి కారకుడు, ఉద్యోగాలకి కారకుడైనటువంటి గురువు 9వ స్థానంలో ఉన్నాడు రాహుతో కలిసి. 2 నెలల పాటు ఉంటాడు, ఎప్పుడు మార్చు, ఏప్రిల్ మాసాల్లో. కాబట్టి ఈ సమయంలో మరింత జాగ్రత్తగా మీరు ఏదైనా
లాంగ్ జర్నీస్ విషయంలోని, తండ్రికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ రాజ్యపూజ్య అవమానం కూడా తీసుకుంటే ఇది కూడా బ్యాలెన్స్డ్గానే ఉంది. 7 మెచ్చుకునే వాళ్ళు ఉంటే 3 అవమానించే వాళ్ళు ఉన్నారు. అదేం పెద్ద విషయం కాదు. కామన్ థింగ్ మనకి ఇవాళ రేపు సొసైటీలో మనం చెప్పిన ప్రతి ఒక్కటి అందరూ మెచ్చుకోవాలని రూల్ లేదు. కాకపోతే ఇంకా అవమానం మనం తగ్గించుకోవాలి అని అనుకుంటే ఎక్కువగా గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన, ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఎలా ఉంది, మొదటి 3 నెలలు కొంత స్ట్రెస్ ఉంటుంది, దాని తర్వాత చాలా బాగుంటుంది. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం కూడా చూసుకున్నట్లయితే మొదటి 3 నెలలు కర్కాటకం వారు సంతానం గురించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నిర్ణయాలు కావచ్చు, బికాజ్ ఆఫ్ మీకు పంచమ దశమాధిపతి కుజుడు 12లో ఉంటూ తర్వాత రాశిలో తిరుగుతూ కొంచెం ఒక 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు నీచ స్థానంలోకి, వ్యయ స్థానంలోని. కాబట్టి ఈ అంశాల్లో రాజకీయ, సంతాన, ప్రేమ వ్యవహారాలు మరియు జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. అలాగే వివాహం కోసం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతమందికి చూడండి కొన్ని దురదృష్టవశాత్తు మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అప్పుడు వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి డివోర్స్ అయ్యి వెళ్తూ ఉంటారు. అటువంటి వారికి 9లో ఉండేటువంటి శని అంటే 7వ అధిపతి 9లో ఉన్నప్పుడు కొంత అనుకూలత ఇస్తాడు. అందులో ముఖ్యంగా మొదటి 2 నెలలు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది మీకు. ఇక అష్టమ రాహు ఉన్నందుకు కొన్ని రీసెర్చెస్కి పనికి వస్తుంది అష్టమ రాహు. కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. అదే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నా అష్టమ రాహు ఉండడం వల్ల మరియు కుజుడు లగ్నంలో సంచరిస్తున్నందుకు. ఇక మీరు నిత్యము చేయవలసిన ఆరాధన స్కందుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రపఠనం, ఆంజనేయ స్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. వీలైతే గారెలు దండ ఆంజనేయ స్వామికి వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి జాతచక్రం ఉండదు, మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళకి రాశి, నక్షత్రము, లగ్నం ఏమీ తెలియదు. అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? సహజంగానే కర్మకారకుడు సహజంగా 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ఒకసారి 1-4 సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది గృహం మీద, స్థలం మీద, బిజినెస్లోనా, షేర్ మార్కెట్లోనా, మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతిదాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి. ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను. రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ, సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని 2.5-3 ఏళ్ల క్రితమే హెచ్చరించినటువంటి వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి కావాలంటే. ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి. కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి, జాబులు తగ్గుతూ ఉన్నాయి. అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం, మన టాలెంట్ ఏంటి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది. ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు, అందులో టీచింగ్ వెళ్ళొచ్చు. లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్, ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు, ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు. మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి. అలాగే ఎవరికైనా సరే వారికి జాతచక్రం లేదు, మాకు తెలియదండి, మాది ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా, నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన, పంచోపచార పూజ చేయండి. అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క 10 నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలినాడు శని ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల సర్పదోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా. అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా, నా శివుణ్ణి నమ్ముకున్నా, లేదా నారాయణ్ని నమ్ముకున్నా, నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా, నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి. అనవసరమైన భయాలు పెట్టుకోకండి. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను, ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్, లెట్రిన్స్ ఉండకూడదు. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా మీకు 100% కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది. అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా
ఈస్ట్ అండ్ ఆగ్నేయం సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా, అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆర్ ఎల్లోయిష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తుపరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు, కొంత స్టార్టింగ్లో అంటే సంవత్సరం మొదట్లో కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి. ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వవసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు, తగ్గుతాయి కొంతవరకు. కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు, ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.